మార్క్ఫెడ్ ఎరువుల రవాణా టెండర్లలో భారీగా అవకతవకలు జరిగాయి. నోటిఫికేషన్ నుంచి మొదలుకొని చివరి వరకు ప్రతి చోట ఏదో గూడు పుటాని నడుస్తున్నదనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. గడిచిన 10 ఏళ్లుగా ఏడాది కాలానికి మాత్రమే టెండర్లు పిలుస్తుండగా ఈసారి మాత్రం 2 ఏళ్ల కాలానికి టెండర్లు పిలవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టెండర్ అర్హత నిబంధనల్లోనూ గందరగోళం నెలకొన్నది. ఒక్కో చోట ఒక్కో విధంగా పేర్కొనడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. మార్క్ఫెడ్ ఎరువుల రవాణా, హ్యాండ్లింగ్, స్టోరేజ్ కి సంబంధించిన టెండర్ల నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నోటిఫికేషన్ నుంచి మొదలుకొని చివరి వరకు ప్రతి చోట ఏదో గూడుపుటని నడుస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో మార్క్ఫెడ్లోని ఓ అధికారి అంతా తానే వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఎరువుల టెండర్లలో ఏదో గూడుపుటాని జరిగింది అనడానికి పేపర్ నోటిఫికేషన్ ఇచ్చిన తీరుపైనే అనుమానం వ్యక్తమవుతోంది. గడిచిన 10 ఏళ్లుగా ఎరువుల ట్రాన్స్పోర్ట్, హ్యాండ్లింగ్ కు సంబంధించి ఏడాది కాలానికి మాత్రమే టెండర్లు పిలుస్తున్నారు. కానీ ఈసారి మాత్రం 2 ఏళ్ల కాలానికి టెండర్లు పిలవటం అనుమానాలకు తావిస్తోంది. తొలుత ఏప్రిల్ 5న ఒక పత్రికలో ఇచ్చిన నోటిఫికేషన్లో కేవలం ఒకే సంవత్సరానికి టెండర్లు పిలుస్తున్నట్లు పేర్కొన్నారు. మళ్లీ ఏప్రిల్ 9న సవరణ నోటిఫికేషన్ జారీ చేసిన మార్క్ఫెడ్ 2 ఏళ్ల కాలానికి టెండర్లు పిలుస్తున్నట్టు పేర్కొంది. దీని వెనుక ఏం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రీబిడ్ సమావేశంలో నిబంధనల మార్పులపై తీసుకున్న నిర్ణయాలను వెల్లడించడంలోనూ మార్క్ఫెడ్ అధికారులు గోప్యత పాటించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తొలి నోటిఫికేషన్లో ఏప్రిల్ 15న ప్రీబిడ్ మీటింగ్ ఉంటుందని పేర్కొనగా దీనిని 11వ తేదీకి మార్చారు. అయితే ఈ మార్పుపై పలువురు ఆసక్తి గల బిడ్డర్లకు సమాచారం అందలేదని తెలిసింది. ఇదిలా ఉంటే 11వ తేదీన జరిగిన ప్రీబిడ్ మీటింగ్ లో చేసిన సవరణలను వెంటనే బిడ్డర్లకు మరో నోటిఫికేషన్ ద్వారా తెలియజేయాలి. కానీ 11న సమావేశం జరిగితే 23వ తేదీన సవరణలు చేసినట్టుగా పేపర్లో నోటిఫికేషన్ ఇచ్చి కొత్త డాక్యుమెంట్ ను వెబ్సైట్ లో అప్లోడ్ చేశారు. సమావేశం పూర్తయిన 12 రోజుల తర్వాత నిర్ణయాలు వెల్లడించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని రోజులు ఆగాల్సిన అవసరం ఏమిటి? ఎవరి కోసం ఆలస్యం చేస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అలాగే సవరణల నోటిఫికేషన్ 23న వెలువడితే 28వ తేదీ వరకు మాత్రమే దరఖాస్తుకు అవకాశం ఇచ్చారు. ఇందులో ఆదివారం పోతే మిగిలింది 4 రోజులే. ఇంత తక్కువ సమయంలో బిడ్డింగ్ ఎలా వేస్తారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. టెండర్ నోటిఫికేషన్ డాక్యుమెంట్ ను తయారు చేయడంలో మార్క్ఫెడ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. గత సంవత్సరంలో ఇచ్చిన నోటిఫికేషన్ ను కాపీ పేస్ట్ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంతో ముఖ్యమైన నోటిఫికేషన్ ను తప్పుల తడకగా రూపొందించడం విమర్శలకు తావిస్తోంది. అధికారులు చెప్పిన దాని ప్రకారం బిడ్డింగ్ వేసేందుకు స్టోరేజీ, హ్యాండ్లింగ్, ట్రాన్స్పోర్టేషన్లలో 3 ఏళ్ల అనుభవం ఉండాలి, లేదా హ్యాండ్లింగ్, ట్రాన్స్పోర్టేషన్ లో 5 ఏళ్ల అనుభవం లేదా స్టోరేజ్ లో 5 ఏళ్ల అనుభవం ఉండాలి. కానీ నిబంధనల్లోని పేరా 3.3.1లో ఉన్న అనుభవం సర్టిఫికేట్ కాలంలో మాత్రం స్టోరేజీ, హ్యాండ్లింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ లో 3 ఏళ్ల అనుభవంతో పాటు హ్యాండ్లింగ్, ట్రాన్స్పోర్టేషన్ లేదా స్టోరేజీలో 5 ఏళ్ల అనుభవం ఉండాలని పేర్కొన్నారు. ఇక్కడ 2 వేర్వేరు నిబంధనలను ఒకటిగా కలిపేసి పేర్కొన్నారు. ఇది అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. కొన్ని చోట్ల 5 ఏళ్లకు పైగా అనుభవం ఉండాలని పేర్కొన్న అధికారులు మరికొన్ని చోట్ల 5 ఏళ్ల అనుభవాన్ని మాత్రమే పేర్కొన్నారు. ఇలాంటి తప్పుల నేపథ్యంలో భవిష్యత్తులో లీగల్ సమస్యలు ఏర్పడితే పరిస్థితి ఏమిటనే ప్రశ్న వినిపిస్తోంది. అదేవిధంగా మొత్తం 6 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం గల గోదాములను బిడ్డర్ అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. అయితే నిబంధనల్లో బిడ్డింగ్ సమయానికి సగం సామర్థ్యం అంటే 3 లక్షల టన్నుల సామర్థ్యాన్ని చూపించాలని, ఆ తర్వాత బిడ్డింగ్ దక్కితే నెల రోజుల్లో మిగిలిన 3 లక్షల టన్నుల సామర్థ్యం చూపించాలని పేర్కొన్నారు. ఈ నిబంధన పూర్తి లోపభూయిష్టమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెల రోజుల్లో 3 లక్షల టన్నుల సామర్థ్యం గల గోదాములను కల్పించడం సాధారణ విషయం కాదని, ఇందులో తెర వెనుక తతంగం నడుస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ సంస్థలు తమ ఆర్థిక లావాదేవీలను ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నిర్వహిస్తే మార్క్ఫెడ్ మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ బ్యాంకు ఎస్బీఐని కాదని ప్రైవేటు బ్యాంకు కోటక్ మహీంద్రాకు పెద్దపీట వేసింది. ఇప్పటికే సంస్థకు చెందిన కోట్లాది రూపాయల డిపాజిట్లను
కోటక్లో పెట్టిన అధికారులు ఇప్పుడు ఎరువుల టెండర్లో ఈఎండీతో పాటు ఇతర లావాదేవీలకు కోటక్ బ్యాంకు ఖాతాను నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ టెండర్ల ద్వారా ఈఎండీ రూపంలోనే బ్యాంకు ఖాతాలో 2.16 కోట్లు జమ అవుతాయి. అదేవిధంగా టెండర్ పూర్తి తర్వాత సెక్యూరిటీ డిపాజిట్ రూపంలో మరో 5.4 కోట్ల రూపాయలు జమ అవుతాయి. ఈ విధంగా స్వల్పకాలంలోనే బ్యాంకుకు కోట్లాది రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మార్క్ఫెడ్ అధికారులు ఎస్బీఐని కాదని ప్రైవేటు బ్యాంకును ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంకులో డిపాజిట్లపై గతంలోనే పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. అయినప్పటికీ అధికారులు అదే బ్యాంకుతో అంటకాగడంపై మరోసారి ఆరోపణలు గుప్పమంటున్నాయి.